అని అన్న బెల్ట్ తీసుకొని కొట్టడానికి వచ్చింది. ఆహా. నా షాపుని కొట్టకురా, నేను కొట్టినా కొట్టుకుంటా, పెట్టినా పెట్టుకుంటా, నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దొబ్బాడు. ఆహా. దొబ్బినా కూడా ఆగలేదన్న. మనోజ్ అని ఆగలేదు. దానివల్ల ప్రసాద్ రోడ్డు దెబ్బలు కొట్టిండు. ప్రశాంత్ దెబ్బ కొట్టిండు. అన్న సార్ ఏంటంటే కొట్టొద్దు నా షాపు, నేను భయం పెట్టుకుంటాను, కొట్టకురా అన్నాడు. ఇద్దరు దానివల్ల ఇక ఆ షాప్ గురించి ఏదంతా గొడవ. తండ్రి కొడుకు నెట్టుకురు. అసలు దెబ్బలు నాకు తెలిసి దెబ్బలు తగ్గలేదు. ప్లేట్ చేసుకున్నారు దెబ్బలు తగిలిన ఇది ఏం పాత ఏం చేసుకున్నారు? పాత ఏమన్నా పాత ఏమన్నా పాత పాత ఉన్నాయి. అది ఇది ఒకటేసారి పాత అన్నదమ్ములకు ఉన్నాయా తండ్రి కొడుకు? అన్నదమ్ములకు మంచి భర్తలు ఉన్నాయి. మనం మౌనిక మేడం చేసుకోవడం ఇష్టం లేదు. ఫస్ట్ నుండి వాళ్ళకి ఇష్టం లేదు. దానివల్ల కొంచెం వాళ్ళకి ఫస్ట్ నుండి డిస్టర్బెన్స్ ఆ విషయం ఎవరికో బాబు ఉన్నాడు, ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు. ఇంకా దానివల్ల విషయంలో వచ్చినాయి ఇవన్నీ. అది జాబు వల్లనే పనులు చేస్తారు ప్రసాద్ వీళ్ళ దగ్గర జాబు. ప్రసాద్ జాబ్ వాడు 6 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇక్కడ హైదరాబాద్ అక్కడ చిత్తూరు. మనోజ్ అంతా పనిచేస్తారు సార్ దగ్గర. ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మనోజ్ అన్నుండు, మౌనిక ముందు, అమ్మ సార్ లేడం. మార్నింగ్ మేడం వచ్చా, ప్రసన్న మేడం వచ్చింది కదా. మధ్యాహ్నం ఏమన్నా సంజాయించిందా లేకపోతే చెప్తుంది ఇంకా వస్తున్నారు. ఫోన్ అందరి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కానీ నా మీద నమ్మకం ఎక్కువ. నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. మాట్లాడు. ఎన్ని గంటలకు అయింది? నైట్, శనివారం నైట్. అంతేనా? ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరా అని ఫోన్ చేద్దాం అన్న. రాడు, నాకు తెలిసి మా విష్ణు అన్న రాడు కానీ ఈయన భయం ఏంటంటే, విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యి వేసినా ఎవరన్నా ఏమన్నా అన్న ఒప్పుకోడు. ప్రాణం తండ్రి కొడుకు పెద్ద కొడుకు చెయ్యేసిండు. అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటది అన్నకు, అంతే తప్ప. మొన్న వచ్చారు, టపాకాయలు కాల్చారు, పాపకు 1,00,000 రూపాయలు చేతిలో పెట్టారు, మంచిగా ఉన్నారు. బిడ్డ ఉంటుంది కదా మనోజ్ పాప